ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తున్నాయి. ఇక అలాగే ఒక పక్క భారీగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరేందుకు కూడా నక్లెస్ రోడ్కి అయితే క్యూ కట్టారు. ఇక మరో పక్క అయితే ఎంజే మార్కెట్ దగ్గర కూడా భారీగా గణనాథులు తరలి వస్తున్నారు. విద్యుత్ దీపాలతో కూడా ప్రతి ఒక్కరూ చక్కగా అలంకరించి గణనాథుల్ని గంగమ్మ ఒడికి పంపేందుకు నిమజ్జనం చేసేందుకు కూడా కదిలి వస్తున్నారు ముందుకి. మరి ఎంజే మార్కెట్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అక్కడ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్, చెప్పండి, అక్కడ మరి ఎంజే మార్కెట్ వర్క్ అక్కడైతే ముఖ్యంగా మనం చూసుకుంటే విద్యుత్ దీపాలతో చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. గణనాథులు అయితే ఇంకా భారీగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? కన్నుల పండుగ సాగుతున్నాయి. మనం చూడవచ్చు శోభయాత్రను చూడడానికి రెండు కళ్ళు సరిపోవనే విధంగా అయితే గణపయ్య ఇక్కడ మెరుస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఎందుకంటే గత 10 రోజుల నుంచి కూడా అపురూపమైనటువంటి విశిష్టమైనటువంటి యొక్క సేవలను అందుకున్నటువంటి గణనాథులు అయితే గంగమ్మ ఒడికి తన తల్లి అయినటువంటి గౌరీపుత్రుడు గౌరీ తనయుడైనటువంటి ఒక గణపతి తన తల్లి చేతకు గంగమ్మ వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఉదయం నుంచి కూడా నిరంతరం ఉదయం నుంచి గమనిస్తున్నాం, ఎక్కడ కూడా ఎడతెరిపి లేకుండా గణనాథుల నిమజ్జనం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కనుక మనం ఇప్పటి వరకు చూసినట్లయితే 1,02,510 వినాయకులు అయితే నిమజ్జనం చేసినట్లు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. అత్యధికంగా వచ్చేసి కూకట్పల్లి మూసాపేట ఏదైతే ఉందో మూసాపేటలో ఉన్నటువంటి ఐడియల్ చెరువులో 26,546 గణనాథులు నిమజ్జనం జరగగా, అదేవిధంగా ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్నటువంటి ఎన్టీఆర్ మార్గ్ కానీ, అదేవిధంగా నెక్లెస్ రోడ్, పీపుల్ ప్లాజా, అదేవిధంగా మనం చూస్తే రాణిగంజ్ వెళ్ళే వైపు ప్రాంతాలలో కలుపుకొని అయితే మొత్తంగా అయితే మనం చూసుకుంటే 8,000 వరకు కూడా విగ్రహాలు నిమజ్జనం జరిగాయి. అంతేకాకుండా అల్వాల్ కొత్త చెరువు కానీ, అంతేకాకుండా మనం చూస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 71 ప్రాంతాల్లో కూడా జిహెచ్ఎంసీ అయితే భారీ క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. మనం ఇప్పటికే చూస్తున్నాం జిహెచ్ఎంసీ పరిధిలో అయితే హైదరాబాద్ వ్యాప్తంగా 595 క్రేన్లను కూడా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చెరువుల వద్ద కూడా నిమజ్జనం ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గణపతి నిమజ్జనాలకు సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహించాలంటూ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాప్రభుత్వం ఏర్పడినాక తొలిసారిగా గణనాథుని యొక్క నవరాత్రి ఉత్సవాలు రావడంతో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నవరాత్రి ఉత్సవాలతో పాటు నిమజ్జనం అయ్యేంత వరకు కూడా అధికారులు ప్రజలతో మమేకమై అధికారులు అందరూ కూడా వివిధ శాఖలన్నీ కూడా సమన్వయంతో ముందుకు సాగుతూ అయితే ప్రజలకు సేవలు అందించాలని చెప్పిన నేపథ్యంలో మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే అర్ధరాత్రి వస్తున్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా రోడ్లపైనే ఉన్నారు. అంతేకాకుండా పోలీసు ఉన్నతాధికారులు సైతం ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అటు ఓల్డ్ సిటీ వైపు నుంచి అయితే భారీగా గణనాథులు తరలి వస్తున్నాయి. ఓల్డ్ సిటీ నుంచి ఇక్కడ మొజంజాహి మార్కెట్ చౌరస్తా మీదుగా అయితే ముఖ్యంగా ఇక్కడ నుంచి అబిడ్స్ వెళ్ళి అబిడ్స్ నుంచి లిబర్టీ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి అయితే మనకు ట్యాంక్ బండ్కి చేరుకుంటాయి. ఇదే క్రమంలో ఇటు వినాయకులన్నీ కూడా రాత్రి వేళ నిమజ్జనం కావడంతో అయితే చాలా వరకు విద్యుత్ దీపాలంకరణలో నడుమ అయితే చాలా చక్కగా మనం చూస్తున్నాం. కన్నుల పండుగగా ఆ యొక్క దృశ్యాలను అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్పై చూడవచ్చు. అంతేకాకుండా రాత్రి వేళ కావడంతో ఇటు బాణసంచాను కూడా భారీగా కాలుస్తూ అయితే ఉత్సవ సమితి నిర్వాహకులు చాలా ఆనందంగా సంతోషంగా ఈ యొక్క నిమజ్జన వేడుకల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా మనం చూడవచ్చు ఇప్పటికే ఉదయం నుంచి జరిగినటువంటి నిమజ్జనాలను కనుక గమనిస్తే 1,02,000 వినాయకులు ఉన్నాయి. కానీ మనం హైదరాబాద్ వ్యాప్తంగా కనుక చూసినట్లయితే ఇప్పటికీ అధికార గణాంకాల ప్రకారం 3 లక్షల వరకు కూడా వినాయక మండపాలు ఏర్పాటు చేసినట్లు పోలీసుల నివేదికలు అయితే చెప్తున్నాయి. కానీ మనం చూస్తే ఇప్పటికీ 1,02,000 వరకు మాత్రమే నిమజ్జనాలు జరిగినట్లు అధికారుల గణాంకాలు చెప్తున్నాయి. ఇంకా సుమారు 1,00,000 నుంచి 1,50,000 పైగా కూడా వినాయకులు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నట్లయితే మనం ఒక అంచనాకు రావచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా వరకు కిలోమీటర్ల మేర కూడా వినాయకులన్నీ కూడా నిమజ్జనానికి వడివడిగా కదులుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఈ యొక్క నిమజ్జన వేడుకల్లో పాల్గొంటూ అడుగడుగున ఇటు మనం చూస్తున్నాము నృత్యాలు చేస్తూ అదేవిధంగా బాణసంచా కాలుస్తూ ప్రజలందరూ కూడా గణపతి పప్ప మోరియా అంటూ నినాదాలతో హోరెత్తే విధంగా అయితే
మొజంజాయి మార్కెట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకు దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా భారీ వినాయకులు ఎక్కడైతే ఉన్నాయో కొన్ని మెట్రో ట్రైన్ కింద నుంచి దాటలేని పరిస్థితిలో రోడ్డు డైవర్ట్ చేసి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ కనుక గమనిస్తే ఆ భారీ గణనాథుడు ఏదైతే ఉందో ఇటు బ్రిడ్జి కింద నుంచి ఒకవైపు నుంచి మరొక వైపు వెళ్ళలేని పరిస్థితిలోనే రోడ్డు డైవర్ట్ చేసి అధికారులు వేరొక మార్గం ద్వారాగా ఇటు హుస్సేన్ సాగర్కు తరలించేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంతేకాకుండా మనం చూస్తున్నాం చాలా చాలా అద్భుతమైనటువంటి డెకరేషన్స్ కూడా చేస్తూ అయితే నిర్వాహకులందరూ కూడా ఈ యొక్క గణనాథులను అటు నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వైపు అన్ని దారులు కూడా హుస్సేన్ సాగర్ వైపే వెళ్తున్నాయి. ఎందుకంటే గౌరీ పుత్రుడు ఏదైతే మనం చూస్తున్నాం గణనాథుని యొక్క 9 రోజులు నవరాత్రులు పూర్తవడం జరిగింది. 10 రోజులుగా మనం ఏదైతే ఈ నెలలో వచ్చినటువంటి మనం భాద్రపద శుద్ధ చవితి నుంచి ప్రారంభమైనటువంటి గణపతి ప్రతిష్టాపన వేడుకల అనంతరం ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో దర్శనమిచ్చినటువంటి మహాగణపతి ఏదైతే ఆదిదేవుడిగా మనం కీర్తించబడేటువంటి ఒక మహాగణపతి సనాతన ధర్మంలో ఏ కార్యం చేయాలన్నా కూడా గణపతితోనే ప్రారంభించేటువంటి ఒక ఆదిదేవుడిని అయితే ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో, ఎందుకంటే గణనాథుడు కోరిన వారి కొంగు బంగారంగా, అంటే ఎవరైతే కోరికలు కోరుకుంటారో మనం గణనాథుని రూపాన్ని కనుక గమనిస్తే గణనాథునికి ఉన్నటువంటి భారీ ఏదైతే చెవులు ఏదైతే ఉంటాయో భక్తులకు ఉన్నటువంటి కోరికలను తన చెవులో చెప్పినట్లయితే ఆ యొక్క కోరిక తప్పకుండా తీరుతుంది అన్నటువంటి ఒక భక్తి ప్రజల్లో ఉంటుంది. ఈ యొక్క భక్తిని కోసమైనా కూడా గణపతిని ప్రజలందరూ కూడా మనం చూస్తున్నాం. గణపతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక తల్లికి తన కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ ఈ యొక్క గణపతి పండుగలో కనిపిస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రుల పైన పిల్లలకు ఉండాల్సినటువంటి ప్రేమను కూడా తెలిపే విధంగా అయితే గణపతి పండుగ కొనసాగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఏదైతే పార్వతీ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి కుమారుడు అయినటువంటి గణనాథుడు అయితే తనకి ఏదైతే శరీరం పరంగా మనం చూసుకుంటే మనకు ఇక్కడ వక్రతుండ మహాకాయం కలిగినటువంటి భారీ గణనాథుడు ఏదైతే యొక్క గంగమ్మ తల్లి కోరిక మేరకు గౌరీ తనయుడుగా తన కోరిక మేరకు ప్రతి పండుగలోనూ ప్రతి పూజల్లోనూ అన్నింట ముందుగా ఆదిదేవుడుగా మాల గోపాలుడుగా అయితే గణనాథుడు అన్ని సర్వ పూజలు కూడా మొదట అందుకున్న తర్వాతనే అదేవిధంగా అన్ని దేవుళ్ళకు కూడా మనం పూజలు నిర్వహిస్తూ ఉంటాం. ఇదే క్రమంలో తనకు ఏదైతే గణనాథుడి రూపంలో ఉన్నటువంటి బొజ్జను కనుక మనం గమనిస్తే దాన్ని ఒక జ్ఞాన భండారంగా అయితే చూస్తాము. ఈ యొక్క గణనాథుని పండుగ అనంతరం కూడా పిల్లలకు జ్ఞానం కానీ వారు చదువుకునేటువంటి చదువుల్లో విజ్ఞానం అందించే దిశగా అయితే ఈ యొక్క గణపతి పండుగలో దేవునికి మొక్కుకునేటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉంటాయి. అంతేకాకుండా గణపతిని చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవంగా భావిస్తారు. గణపతి అంటే మా ఇంటి దేవుడు, మా ఇంటి గణపతి అనే విధంగా అంత మమేకమై యొక్క గణపతికి ప్రత్యేక పూజలు అందిస్తూ ఉంటారు. మనం చూడవచ్చు గణపతి పిల్లలలో కూర్చొని ఊరేగింపుగా శోభాయాత్రలు వెళ్తుంటే పిల్లలతో మమేకమైనట్టుగా అయితే మనకు దర్శనమిచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. గణనాథుని కొలవడంలో ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు చేసుకునే విధంగా అయితే గణనాథుడు పూజలు అందుకుంటాడు. మనకు గణనాథుడు అనగానే గుర్తొచ్చేది ప్రకృతి నుంచి ఏదైతే మనకు లభిస్తాయో మట్టితోటి బంకి మట్టితోటి అయితే ఒక రూపాన్ని అయితే శిల్పంగా తయారు చేస్తారు. అంతేకాకుండా మనకు ప్రకృతిలో దొరికేటువంటి ఏదైతే 23 రకాలైనటువంటి పత్రాలు కానీ ఆకులు కానీ వీటన్నిటితో కూడా గణపతికి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సనాతన ధర్మం ప్రకారం ప్రజలందరికీ కూడా చాలా తక్కువ ఖర్చుతో చాలా తక్కువ బడ్జెట్, అంటే మనం చూడవచ్చు ఎవరైనా నిరుపేదలు సైతం కూడా గణనాథుని తమకు నచ్చిన విధంగా ఈ యొక్క గణనాథుని పండుగ చేసుకోవచ్చు. భారీ స్థాయిలో కూడా ఖర్చు పెట్టుకునే విధంగా కూడా గణనాథుని పండుగ నిర్వహిస్తూ ఉంటారు. నిర్వాహకులకు అక్కడ చూడవచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అడుగడుగునా కూడా ఈ యొక్క గణనాథుడు తమకున్నటువంటి విఘ్నాలను తొలగిస్తాడు. తన రాకకు సంబంధించి ఎక్కడ కూడా ఏదే ఇబ్బంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే చూసుకునేటువంటి బాధ్యత కూడా గణనాథుడు తీసుకుంటానని ఒక భరోసాతో అయితే భక్తులందరూ కూడా గణనాథుని కొలుస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఏదైతే గణనాథుని ఉత్సవాలు ఉన్నాయో ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అయితే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్తో పాటు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలితో పాటు తెలంగాణ డీజీపీ, అదేవిధంగా హైదరాబాద్ సిపి వీరందరూ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఏరియల్ వ్యూ హెలికాప్టర్ ద్వారా తిరిగి చూడడం జరిగింది. అంతేకాకుండా భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లు
సంబంధిత శాఖల అధికారుల ద్వారా చేస్తున్నారు. మనం ఉన్నటువంటి మొజంజాయి మార్కెట్లో ఇటు పోలీసు శాఖతో పాటు జిహెచ్ఎంసీ అదేవిధంగా అన్ని శాఖలు కూడా సమన్వయంతో ప్రజలకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. అంతేకాకుండా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కూడా కొనసాగనున్నటువంటి ఏదైతే గణపతి వేడుకలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఆటంకం కలగకుండా అధికారులు అయితే అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం గణపతి నిమజ్జనాలు కేవలం మనకు ఇప్పుడు అధికారిక గణాంకాల ప్రకారం మాత్రం 1,02,510 మాత్రమే వచ్చాయి. మనకు ఇప్పుడు రాష్ట్రంలో మనం ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు 3 లక్షల వరకు అంచనా ఉంది. కాబట్టి ఈ రాత్రంతా కూడా చాలా ప్రాంతాల్లో ఇటు శోభాయాత్ర చేసుకుంటూ గణనాథులు ఇటు హుస్సేన్ సాగర్కి అయితే పోటెత్తుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రజలు కూడా చాలా వరకు చాలా ఆనందంగా సంతోషంగా గణనాథుల నిమజ్జన వేడుకల్లో ప్రజలంతా కూడా రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళతో పాటు పోలీసులు ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా వాళ్ళకి భరోసాగా ఉంటూ వారికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా రోడ్లపైనే ఉండి ప్రజలకు కావాల్సిన విధంగా ప్రజలకు ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులే కానీ ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా అయితే ఇటు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూస్తున్నాం తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఈరోజు ఖైరతాబాద్ గణపతి నిమజ్జనానికి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం అనేది కొంత భక్తులకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అయితే అక్కడ 70 సంవత్సరాలుగా ఖైరతాబాద్ గణపతి విశిష్ట పూజలు అందుకుంటున్నాడు. ఈ సంవత్సరం 70 వసంతాలు పూర్తవడంతో 70 అడుగుల భారీ గణనాథునికి తొలి పూజ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు నిర్వహించగా ఈరోజు చివరిగా ఏదైతే హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నటువంటి ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వద్ద జరుగుతున్నటువంటి నిమజ్జన వేడుకలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడే ఉండి పరిశీలించడము ఆ యొక్క వేడుకల్లో పాల్గొనడం అయితే హైదరాబాద్లో ఇవాళ చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఈ యొక్క పండుగను జరుపుకునేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి అయితే అధికారులు ఎప్పటికప్పుడు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న పరిస్థితులు అయితే మొజంజాయి మార్కెట్ వద్ద కొనసాగుతున్నారు. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ.